హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ లో కార్ అనేది మనకి ఎయిర్ బ్లోయర్ అంటే ఇది ఉంటది కదా, ఏసీ బ్లోయర్ అనేది సడన్ గా ఆగిపోవటం వల్ల మనం మొన్న ఆగిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం చూడటం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మొన్న వేరే ఊరు వెళ్తుంటే సడన్ గా ఆగిపోయింది అనమాట. ఆన్ ఆఫ్ అవన్నీ చెక్ చేసాము, చెక్ చేసినా గానీ ఆన్ అవ్వలేదు. ఇక వర్షం పడుతుంది, ఫుల్ గా వర్షం పడుతుంది, ఆకోకుండా వెళ్ళిపోయాము. మనకి ఏసీ అనేది ఆపేసుకొని ఈ కలిపి సైడ్ విండోస్ అనేది మనం కొంచెం 100% కాకుండా కొంచెం విండోస్ కొంచెం దించుకొని వెళ్ళటం జరిగింది. ఎందుకు దించాలంటే మనం యాక్చువల్గా వర్షం పడుతున్నప్పుడు వైఫర్లు అనేది ఆడుతూనే ఉంటాయి, కానీ ఈ అద్దం అనేది ఫుల్ నా 4 విండోస్ క్లోజ్ చేయటం వల్ల ఫ్రెండ్స్ కనిపించే అద్దం ఉంది కదా ఫ్రంట్, మన బానెట్ పైకి ఎత్తాము. ఇక్కడ హోల్స్ ఉంటాయి చూడండి, అటువైపు 2 వైపులు ఉంటాయి అన్నమాట. ఈ హోల్స్ నుంచి ఏసీ అనేది రావాలి. ఈ ఏసీ వస్తేనే మనకి ఇక్కడ అనేది ఈ ఫాగ్ అనేది పోతుంది అనమాట. ఇప్పుడు మనకి క్లారిటీగా ఉంటది, మిర్రర్ అనేది క్లారిటీగా ఉంటది. ఫస్ట్ ఏం చేసాం అనేది నేను వన్ బై వన్ మీకు టెస్టింగ్ తో చెప్తాను ఫ్రెండ్స్. సాల్వ్ అయితే అయిపోయింది, మీకు ఎలా అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. బానెట్ ఓపెన్ చేసేసి ఇది ఫ్యూజ్ బాక్స్ అనమాట. మనకి ఈ సైడ్ అమ్మటే క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ పట్టుకుని లాగేస్తే వస్తుంది. ఇది మనకి తెలియకపోతే ఇక్కడ ఉంటుంది అనమాట, ఏ ఫ్యూజ్ దేనికనేది మనకు ఉంటుంది. కానీ మనం చూసుకుంటే అలా, లేదంటే మనం ఓవరాల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇగ్నిషన్ అనేది ఆన్లో ఉంది, మనకు అది ఆఫ్లో పెట్టేసుకోవాలి. అంటే కీ తీసేసినా పర్లేదు, నో ప్రాబ్లం. దీనికి ఏంటంటే ఈ క్లిప్ ఉంటుంది మనకి, ఇదిగో ఈ క్లిప్పు మనకి ఫ్యూజ్ ఇలా క్లిప్ చేసేసి ఇలా లాగేస్తే వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ క్లిప్లో మనకి ఇదిగోండి ఇలా రౌండ్ కనపడుతుంది చూసారా, యూ షేప్లో. ఈ యూ షేప్లో ఉన్నది యూ షేప్ కరెక్ట్గా ఉందంటే కరెక్ట్గా ఉన్నట్లు, అక్కడ ఏదైనా కట్ అయిందంటే మనకు గ్యాప్ అనేది అర్థమవుతుంది. ఇలా మనం ఫ్యూజులన్నీ వన్ బై వన్ ఇలా చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఎమర్జెన్సీ అనమాట. మనం అక్కడికన్నా వెళ్ళాము, మనం ఇప్పుడు ఆగిపోయింది, దీనికి రిలేస్, ఇవన్నీ రిలేస్ అనమాట. ఇవి వచ్చేసి ఫ్యూజెస్ ఉంటాయి. రిలే పోతే మనం ఎమర్జెన్సీ మనం అక్కడికి ఏం చేయలేం కాబట్టి మెకానిక్ రావాల్సిందే. మనకి ఏంటంటే ఫీజుల వరకు చెక్ చేసుకోవచ్చు. మన ఎంటీ ఫీజులో ఒకటి కొన్ని ఇక్కడ బాక్స్లో ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇప్పుడు ఇలా మనం అక్కడ కూడా చెక్ చేయలేదు, ఏసీ బ్లోయర్ బాక్సే కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏం లేదు కాబట్టి వెళ్ళిపోయాము. సరే, మనం ఎలా చెక్ చేసామనేది క్లాంప్ మీటర్ తీసుకొని చేసామన్నమాట. ఇది వచ్చేసి ఇది గ్లో బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ ఉంటుంది అనమాట. ఇలా అనేది మనం రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత ఇదిగోండి, మనకి ఏసీ ఎయిర్ బ్లోయర్ యొక్క ప్రాబ్లం కాబట్టి మనకి ఫస్ట్ ఇది క్లిప్ తీసాను అనమాట. ఈ క్లిప్ తీసి మన దగ్గర క్లాంప్ మీటర్ కానీ మల్టీమీటర్ కానీ ఏమైనా ఉంటే ఇదిగోండి ఇలాగా ఇది మీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఇలాగా దానికి 2 వైర్లు వస్తాయి, డీసీ ఫేసు న్యూట్రల్ డీసీది. ఇట్లా క్లాంప్ మీటర్ ఇదిగో బ్లాక్ రెడ్ ఇలా ప్రోబ్స్ 2 కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో డీసీ వోల్టేజ్లో పెట్టుకోవాలి మనం. ఏసీ కాదు కదా ఇది, డీసీ వోల్టేజ్ పెట్టేసుకొని ఇప్పుడు 0 వస్తుంది కదా, ఇప్పుడు ఇగ్నిషన్ అనేది ఆన్ చేయాలి. ఓకేనా, ఇగ్నిషన్ ఆన్ చేసాం కదా. ఆన్ చేసిన వెంటనే ఇక్కడ వోల్టేజ్ రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ ఫ్యాను బ్లోయర్ యొక్క లెవెల్స్ అనేది ఆఫ్లో ఉంది. మనం ఇప్పుడు మీకు అక్కడ మీటర్ దగ్గర చూపించి నేను చెప్తాను. ఇది ఆన్ చేస్తాను. వోల్టేజ్ వచ్చిందా, 11 వోల్టేజ్ ఫ్రెండ్స్. అది అంటే పక్కన మీటర్కి కొంచెం కనిపించట్లేదు. మనకి ఇంజిన్ ఆన్లో ఉంటే 13 వస్తుంది. ఇప్పుడు మనం యాజ్ చీజ్గా దీని యొక్క కనెక్షన్ తీసేసి నార్మల్గా దాని ప్లేస్లో ఇన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మనం
ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే తెలిస్తే మాత్రమే రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే దాన్ని కదిలించవద్దు. ఏదైనా ప్రాబ్లం అయితే మన కార్ని మనమే పాడు చేసినట్టు ఉంటుంది. మీ దగ్గర అవైలబిలిటీ క్లాంప్ మీటర్ ఉన్న రాంగ్ కనెక్షన్స్ ఇస్తారనమాట. చూసుకొని తెలిస్తేనే ఇన్వాల్వ్ అవ్వండి, లేదంటే వద్దు. సర్వీస్ పాయింట్ కానీ మన ఎలక్ట్రీషియన్ కానీ అంటే ప్రాబ్లం బట్టి వాళ్ళు చూపిస్తే వాళ్ళు సెట్ చేసి పెడతారు. మనకి ఎమర్జెన్సీ అయితే మాత్రం మనకి అది ఫీజులు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏదైనా ఎలక్ట్రీషియన్ ఎవరు ఉంటే వాళ్ళు చూస్తారు, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రాబ్లం ఎలా రెక్టిఫై అయిందంటే వోల్టేజ్ ముందు ఫీజులు చెక్ చేశాను. తర్వాత వోల్టేజ్ కిందకి బాగానే వస్తుంది, ఓకే. వోల్టేజ్ వస్తుందంటే మోటార్ ప్రాబ్లం అనుకున్నాను. మోటార్ని ఒకసారి ఇట్లా కదిలిచ్చాను అనమాట. కొంచెం కదిలిస్తే ఆ మోటార్ అనేది బ్లోయర్ అనేది స్ట్రక్ అయింది. అది వెంటనే రిలీజ్ అయినట్టుంది, ఫ్రీ అయిపోయింది. ఇలా మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత వస్తుందా, మీకు సింపుల్గా అర్థం అవుతుంది. అర్థమవుతుందా? మనం ఇంకొద్దిగా ఎయిర్ స్పీడ్ పెట్టేసుకుందాం.